ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒక తల్లిని పరామర్శించడం కోసం రావడం జరిగింది ఇక్కడికి ప్రస్తుతానికి. ఆమెకి మెరుగైన వైద్యం అందాలని చెప్పేసి ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు కూడా డాక్టర్ని కోరడం జరిగింది. అదేవిధంగా మేము కూడా డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ అమ్మాయి ఈ డ్రగ్స్కి అలవాటు పడిందని, గంజాయి అటువంటి వాటికి అలవాటు పడిందని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా మాకు చెప్తున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా కొంతమంది వ్యక్తులు ట్రాప్ చేశారని చెప్పేసి అది కూడా ఆరోపణ చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని ఈ కేసుని దర్యాప్తు చేయడం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఈగల్ ద్వారా కూడా కొంత సమాచారం మేము సేకరిస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ కేసు మీద శ్రద్ధ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలోని చట్టపరంగా చర్యలన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు తీసుకుంటారు. అంటే మనకి ఉన్న సమాచారం ప్రకారం సుమారుగా 6 నెలల క్రితం వీళ్ళు గుర్తించారు ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పేసి. ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని కొంతమంది వ్యక్తులు పరిచయం చేసుకుని తర్వాత అమ్మాయిని ట్రాప్ చేశారని ప్రస్తుతానికి చెప్తున్నారు. ఇంకా సమాచారం పూర్తిగా సేకరిస్తున్నారు. సార్, ఈ సూసైడ్ అటెంప్ట్కి అదేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇంకా వేరే ప్రచారం కూడా జరుగుతుంది సార్, అదేమన్నా కారణం? అన్ని కోణాల్లో కూడా మనం పరిశీలిస్తాం. ప్రస్తుతం ఏంటంటే ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలిసినాయి, ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. తప్పకుండా అన్ని విషయాలు కూడా దర్యాప్తులో తేలుతాయి. జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకమైన బృందాలు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఏం జరిగినాయి అన్నీ కూడా మేము బయటకు తీసుకొస్తాం. ఆ యువకులు మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారా? అంటే ప్రస్తుతం ఇంకా ఇప్పుడే మనకి ఇష్యూ ఉదయం నుంచే తెలుస్తుంది. ఇంకా మిగతా వివరాలన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు తెలియజేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం. గుంటూరులో నిన్న ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక తల్లి అమ్మాయి మాట వినట్లేదని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో ఆమె ఒక ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ది ఓవర్ డోస్ తీసుకోవడం జరిగింది. విషయం ఏంటంటే అమ్మాయి నుంచి వాళ్ళు ఫోన్ తీసుకున్నారు. అమ్మాయి ఫోన్ మీద లవర్తో మాట్లాడుతుంది. సో ఆ ఫోన్ తీసుకున్నాక అమ్మాయి తిరగబడింది. తర్వాత తల్లిదండ్రులని కొట్టడం జరిగింది. దాని మీద బాధపడి తల్లి ఈ ఓవర్ డోస్ తీసుకోవడం జరిగింది. ఆమెను జీజీహెచ్కి తీసుకురావడం జరిగింది. ఆమె కండిషన్ స్టేబుల్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఆమెను మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని మేము జీజీహెచ్ అథారిటీస్ని కోరడం జరిగింది. అదేవిధంగా దీంట్లో అమ్మాయికి ఎవరైతే అబ్బాయితో పరిచయం అయింది అతని ద్వారా డ్రగ్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసిందని ప్రాథమికంగా మాకు తెలిసింది. సో అది ఎవరి ద్వారా వాళ్ళకి డ్రగ్స్ వస్తున్నాయో, ఎవరెవరు చేస్తున్నారనేది మేము అంతా సమాచారం సేకరించి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ కోసం మేము టీమ్స్ పంపించాము. సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించి దాంట్లో ఏదైతే మాకు తెలుస్తాయో దాన్ని బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తల్లి వైద్యానికి కూడా అన్ని రకాల మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము అండగా ఉంటామని వాళ్ళకి మేము భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ సార్ కూడా తల్లితో మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి భరోసా ఇచ్చారు. సో ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారని భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ మీద పరిచయం అయిందని, తర్వాత ఒక్కసారి ఈమె అబ్బాయితో వెళ్ళిపోయింది, లోపోయింది. తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి మళ్ళా తల్లిదండ్రులకి అప్పగించారు. మళ్ళీ ఇది జరిగింది. అంటే అబ్బాయితో వెళ్ళిపోయిందంటే వాళ్ళిద్దరిది ఏమన్నా లవ్ అఫైర్ ఏమన్నా ఉందా సార్? అది ఏమన్నా ప్రాథమికంగా అదే తెలుస్తుంది. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ మీద పరిచయం అయింది. ఓకే, ఈ అమ్మాయి కాలేజ్ స్టూడెంటే. అందరూ గుంటూరు వాళ్ళే సార్? సిటీలో ఉండేవాళ్ళు ఇద్దరు గుంటూరు వాళ్ళే. ప్రాథమికంగా డ్రగ్స్లో బానిసయ్యి తల్లిదండ్రులు కూడా చెప్పిన మాట వినకపోవడం వల్లే ఈ అమ్మాయి వాళ్ళ తల్లి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటారు. అది అంతవరకు వాస్తవం సార్? అంటే ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఆ అమ్మాయి వీళ్ళ మాట వినడం మానేసింది. ప్రత్యేకంగా తల్లి తండ్రి కూడా మాకు అలాగే సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా ఇది మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అంశం. ఇటువంటి అంశాలు ఇతరత్ర కేసుల్లో కూడా మాకు తారసపడ్డాయి. ప్రధానంగా తల్లిదండ్రుల మాట మనం చక్కగా వాళ్ళు వినాలి. ఈ డ్రగ్స్ గంజాయిలో బానిసలు పడిన తర్వాత మనకి ప్రత్యేకంగా గంజాయిలోని టీహెచ్సీ అనే ఒక కెమికల్ ఉంటుంది.
టెట్రాహైడ్రో కన్నబోయిడ్ అనే కెమికల్. ఆ కెమికల్ ద్వారా మైండ్ అల్టర్ అయిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రుల మాట కాదు, ఎవరి మాట వినే పరిస్థితికి చేరుకుంటారు. ఎందుకంటే డ్రగ్ అడిక్షన్ ఇస్ మోస్ట్ చాలా ప్రమాదకరమైన విషయం అది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సరే మీకు ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ కానీ ఇంకా ఇతరత్ర సోషల్ మీడియా గ్రూప్స్లో పరిచయం అవుతున్న వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, మన బౌండరీ ఎక్కడ గీసుకోవాలి, మన మీద తల్లిదండ్రులు ఎంత ఆశలు పెట్టుకున్నారో అవన్నీ కూడా ఆలోచించాలి. ఎక్కడైనా సరే ఇటువంటి ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే తక్షణం మాకు సమాచారం అందించాలి. 1972 కాల్ చేయాలి. అదేవిధంగా కాలేజీల్లో కూడా ఎక్కువ వీటి గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుని ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు తక్షణం వాళ్ళు కూడా అప్రమత్తం అవ్వాలి. సార్, అంటే ఇవాళ మీరు చాలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈగల్ చీఫ్గా మీరు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన వింగ్ ఏర్పాటు చేయడం, గంజాయిని కంట్రోల్ చేయడం, అలాగే డ్రగ్స్ మీద కూడా చేస్తారు. కానీ ఇంకా గుంటూరు లాంటి సిటీస్లో డ్రగ్స్ మ్యానీ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ దాని బారిన పడుతున్నారు. ఏం చేయబోతున్నారు? ఏ విధంగా చేస్తే కంట్రోల్ అవుతుందని భావిస్తున్నారు? అందుకని మనం మొత్తం సమాజం అంతా కూడా హోల్ గవర్నమెంట్ అప్రోచ్ అంటారు. సొసైటీ అంతా ముందుకు రావాలి. ఎక్కడైనా ఇటువంటి అంశం జరుగుతుంది, జరగబోతుంది, మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిందంటే తక్షణం 1972 కాల్ చేయండి. మా ఈగల్ టీమ్స్ సిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా, జిల్లా ఎస్పీ గారు కూడా మంచి కార్యక్రమాల్లోని ఈ గంజాయి మీద విజయనగరం జిల్లా ఇక్కడ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటికే చాలా కంట్రోల్లోకి వచ్చింది. కానీ ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణం మాకు సమాచారం అందించండి, మేము అందుబాటులో ఉంటాం. బానిసలు అవ్వటం, వాళ్ళ తల్లి సూసైడ్ చేసుకుంటే చాలా కాలం నుంచి కూడా డ్రగ్స్కి అలవాటు పడి ఉంటారు. అంటే కాలేజీల్లో ఇప్పుడు మనం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కానీ ఇంకా ఎందుకు యువత ఈ బానిసలు అవుతున్నారు అనుకో? ఇది ఎడిక్షన్. ఎడిక్షన్ అంటే ఇంకా పీర్ ప్రెషర్ ఉంటుంది. మేము ఈగల్ పెట్టిన తర్వాత మేము మా ఫోకస్ అంతా కూడా ఇంటర్మీడియట్ కాలేజెస్కి, 10th క్లాస్కి అని వీటికి షిఫ్ట్ చేస్తాం. ఎందుకంటే కౌమార దశలోని విద్యార్థులందరూ కూడా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలని ఒక ఆసక్తి ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంటల్ ఏజ్లో వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే ఏమవుద్ది, ఫస్ట్ వాళ్ళు నికోటిన్ అంటే ఇంకా సిగరెట్లకి వాటికి అలవాటు పడతారు, తర్వాత లిక్కర్కి అలవాటు పడతారు. దాని తర్వాత ఇట్లాంటి గంజా, ఇటువంటి సింథటిక్ డ్రగ్స్ వాటిని కూడా టేస్ట్ చేయాలని వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఇవి రాకుండా ముందు నుంచే మనందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. అదే మనం టీచింగ్ లా అని చెప్పేసి మనం ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా, ఈగల్ క్లబ్స్ ద్వారా ప్రత్యేకంగా లైవ్ కేసెస్, ఇటువంటి లైవ్ కేసెస్ అని అందరికీ చెప్తున్నాం. మేము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ 70 లక్షల మంది విద్యార్థులకి మేము రీచ్ అవుతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేపడతాం. ఇటువంటి సంఘటనలన్నీ కూడా మాకు కూడా ఒక పాఠం లాంటిది. మేము కూడా తెలుసుకుంటున్నాం సమాజంలో ఎక్కడెక్కడ ఈ తీవ్రత ఉంది అన్నీ కూడా తెలుసుకుని మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మార్చుకుంటాం. కేసులు ప్రూవ్ అవటం, శిక్షలు పడటం అనేది జరగట్లేదు. అందుకనే ఇంకా డ్రగ్స్ అనేవి స్టూడెంట్స్కి చేరుతున్నాయి అని అంటే శిక్షలు కూడా పడుతున్నాయి. ఇటీవల కాలంలో మనకి 10 సంవత్సరాలు జైలు శిక్షణ పడిన కేసులు చాలా ఉన్నాయి. ఈగల్ పెట్టిన తర్వాత ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఈ జైలు శిక్షలు అంటే ఏదైతే శిక్షలు ఉన్నాయో అది పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవల కాలంలో చాలా మెరుగైంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.